మనకి ఒక జాతకుడు అదృష్టవంతుడు, వీళ్ళంత అదృష్టవంతులు ఉండరు అని ఎప్పుడు చెప్పచ్చు? అంటే ఎలా అండి, అది ఏంటి అంటే కనుక మీకు ఒక ఉదాహరణ చెప్పుకుంటూ నేను ఎదరికి వెళ్తే మీకు అర్థమైపోతుంది. అదృష్టవంతులు అని ఎప్పుడు చెప్తాము? శ్రీ మాధవానంద గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక మనకి ఒక జాతకుడు అదృష్టవంతుడు, వీళ్ళంత అదృష్టవంతులు ఉండరు అని ఎప్పుడు చెప్పచ్చు? అంటే ఎలా అండి, అది ఏంటి అంటే కనుక మీకు ఒక ఉదాహరణ చెప్పుకుంటూ నేను ఎదరికి వెళ్తే మీకు అర్థమైపోతుంది. అదృష్టవంతులు అని ఎప్పుడు చెప్తాము? ప్రతి మానవ జీవితంలో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. సుఖమే కావాలి అంటే సుఖమే రాదు, కష్టమే కావాలి అంటే కష్టమే ఉండిపోదు కదా. కానీ అదృష్టవంతుల జాతకాలు అంటే ఏంటంటే వాళ్ళ జీవితంలో వాళ్ళ కోరుకున్నది నెరవేరుతూ ఉంటుంది. ఇబ్బందులు వస్తూ ఉంటాయి, వాళ్ళ కుటుంబంలో ఇబ్బందులు వస్తాయి, ఎవరికైనా సహజమే. అది కాదు, వాళ్ళు కోరుకున్నది అవుతూ ఉంటుంది, వాళ్ళు అనుకున్న స్థాయికి వెళ్తూ ఉంటారు, వాళ్ళకి పాపులారిటీ ఎక్కువ ఉంటూ ఉంటుంది. ఇది ఎగ్జాంపుల్ ఎవరికి చెప్పచ్చు అంటే స్పోర్ట్స్ పర్సన్స్కి, పొలిటీషియన్స్కి, సెలబ్రిటీస్కి వీళ్ళకి ఎక్కువగా వర్తిస్తుంది. ఎవరైతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉందో వాళ్ళు ఈ కేటగిరీ సైడ్ ట్రై చేయొచ్చు. స్పోర్ట్స్ అంటే నా వయసు వచ్చాక మీ వయసు వచ్చాక కాదు చేయడం, చిన్నపిల్లలప్పటి నుంచి స్పోర్ట్స్ ఆడించడము. ఇక సెలబ్రిటీ అంటారా, నా వయసు వచ్చినా మీ వయసు వచ్చినా అవ్వచ్చు. పొలిటీషియన్స్ అంటారా, నా వయసు వచ్చినా మీ వయసు వచ్చినా అవ్వచ్చు. కాబట్టి ఎవరెవరు ఆ కేటగిరీ చూసుకోండి, చెక్ చేసుకోండి. వాళ్ళు అదృష్టవంతులు అని చెప్తాము. ఎలా అంటే వాళ్ళ జాతక చక్రంలో ఇప్పుడు నేను చెప్తున్న కాంబినేషన్స్ ఉండాలి. అలా ఉంది అంటే కనుక ఫస్ట్ క్లాస్ జాతకము వాళ్ళది. ఏంటి అంటే ఇప్పుడు ఎలా తీసుకోవాలి అంటే కనుక మనకి గురువర్గ గ్రహాలు, శనివర్గ గ్రహాలు అని రెండు ఉంటాయి కదా. ఇప్పుడు శనివర్గ గ్రహాలను తీసుకున్నా, గురువర్గ గ్రహాలని తీసుకున్నా, శనివర్గ గ్రహాలు శనివర్గ గ్రహాలతోటే కలిసి ఉండాలి, గురువర్గ గ్రహాలు గురువర్గ గ్రహాలతోటే కలిసి ఉండాలి. అంటే గురువర్గ గ్రహాలు ఏంటి మనకి? గురువు, రవి, కుజుడు, చంద్రుడు. ఇక్కడ రాహుకేతులు ఛాయాగ్రహాలు పక్కన పెట్టండి. ఇక్కడికి రండి, శనివర్గ గ్రహాలకు రండి. శని, బుధ, శుక్ర. ఇందులో రాహుకేతువులు నేను కలపట్లేదు. ఆ రాహుకేతువులు కాకుండా అదృష్టవంతులైన జాతకాలు ఏమండి. ఉదాహరణకి శనివర్గ గ్రహాలను తీసుకోండి. శనివర్గ గ్రహాలు తీసుకున్నప్పుడు బుధుడిని తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను అంతే. బుధుడిని తీసుకుందాం. ఇప్పుడు బుధుడితో శని కానీ శుక్రుడు కానీ కలిసి ఉండాలి. ఇద్దరూ కలిసి ఉన్నా పర్వాలేదు. ఎక్కడ ఉండాలి? ఖచ్చితంగా వీళ్ళు కలిసి ఉన్నప్పుడు దశమంలో ఉండాలి. ఎక్కడండి? దశమంలో ఉండాలి. అలా దశమంలో ఎవరి జాతకులైనా సరే, శని బుధులు కానీ, బుధ శుక్రులు కానీ, లేదా శని బుధుడు శుక్రుడు కానీ ముగ్గురు కలిసి ఉన్నా వీళ్ళు అదృష్టవంతులు అవుతూ ఇక్కడ బుధుడు దశమంలో ఉన్నాడు కదా. లగ్నాతో బుధుడికి ఏ ఆధిపత్యం వచ్చింది, లగ్నాతో శని భగవానుడికి ఏ ఆధిపత్యం వచ్చింది, లగ్నాతో శుక్రుడికి ఏ ఆధిపత్యం వచ్చిందో చూడండి. ఈ ఆధిపత్యాలన్నీ కూడా మిమ్మల్ని పాపులారిటీని తీసుకొచ్చేలా చేస్తాయి. అది కంటెంట్. అర్థమైందా? లగ్నాతో బుధుడికి 2 ఆధిపత్యాలు వస్తాయి, శని భగవానుడికి కూడా 2 ఆధిపత్యాలు వస్తాయి, శుక్రుడికి కూడా 2 ఆధిపత్యాలు వస్తాయి. ఈ ఆధిపత్యాలన్నీ కూడా మిమ్మల్ని ఒక సెలబ్రిటీని చేస్తాయి. ఎప్పుడు? లగ్నాతో దశమంలో ఈ 3 గ్రహాలు కలిసి ఉన్నప్పుడు. క్లియర్ అయిపోయింది. సరే, ఇప్పుడు బుధుడు శుక్రుడు కలిసి ఉన్నారు అనుకుందాం. వాళ్ళు దశమంలో లగ్నాతో ఉన్న, ఇందాక నేను చెప్పినట్టుగా ఏమండి, లేదు, వాళ్ళిద్దరూ కలిసి సప్తమంలో ఉన్నారు అనుకుందాం. మరి శుక్రుడు కాంబినేషన్ కదా,
సప్తమంలో ఉన్నారు అనుకుందాం, అప్పుడు కూడా వాళ్ళు సెలబ్రిటీస్ అవుతారు. అంటే సెలబ్రిటీ స్టేటస్ అయ్యే శక్తి ఆ జాతకులకు ఉంటుంది. క్లియర్ అయిందండి పాయింట్? ఇప్పుడు బుధుడు శని కలిసి ఉన్నారు అనుకుందాం. బుధుడు శని కలిసి ఉన్నారు అనుకుందాం. ఆ బుధుడు శని దశమంలో ఉన్నా, లేదు ఆ బుధుడు శని కలిపి అష్టమంలో ఉన్నా, ఆ బుధుడు శని కలిపి వ్యయంలో ఉన్నా, లగ్నాతు బుధుడికి ఏ ఆధిపత్యాలు వచ్చాయి, లగ్నాతు ఆ శని భగవానుడికి ఏ ఆధిపత్యాలు వచ్చాయో చూసుకోవాలి. ఆధిపత్యాలన్నీ కూడా మిమ్మల్ని సెలబ్రిటీస్ని చేస్తాయి. ఆధిపత్యాలు చాలా మంచి మీకు ఎలా అంటే చాలా ఉపయోగపడతాయండి ఆధిపత్యాలు ఈ కాంబినేషన్ వల్ల. క్లియర్ అయిందండి? ఇప్పుడు ఆధిపత్యాల వల్ల ఉపయోగం ఏంటండి అంటే ఆ గ్రహాల యొక్క దశలు జరుగుతున్నప్పుడు ఆధిపత్యాల రిజల్ట్సే వస్తాయి మీకు ఎక్కువ. వ్యయంలోనే ఉన్నారనుకుందాం బుధుడు మరియు శని, కంగారు పడిపోతాం బాబు వ్యయస్థానం పాపస్థానం కదా అని. బుధుడికి ఏ ఆధిపత్యం వచ్చిందో చూసుకోండి, శని భగవానుడికి ఏ ఆధిపత్యం వచ్చిందో చూసుకోండి. ఎక్సలెంట్గా ఉంటాయి ఆధిపత్యాలు వ్యయంలో ఉన్నప్పటికీ కూడా రెండు ఏమవ్వదు. ఇప్పుడు శని శుక్రులు ఇద్దరు కలిసి ఉన్నారు అనుకుందాం. ఇందాక నుంచి బుధుడితే చెప్పుకుంటున్నాం, ఇప్పుడు శని శుక్రులు ఇద్దరు కలిసి ఉన్నారు. ఈ శని శుక్రులు సప్తమంలో ఉన్న, అష్టమంలో ఉన్న, వ్యయంలో ఉన్న శుక్రుడికి వచ్చే ఆధిపత్యాలు, శని భగవానుడికి వచ్చే ఆధిపత్యాలు ఆ మహర్దశల్లో ఉపయోగపడతాయి. ఆ సప్తమంలో ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ అవి ఇచ్చేస్తాయి ఆ గ్రహాలు. కానీ ఇక్కడ వాటికి వచ్చే ఆధిపత్యాలు మాత్రము ఫస్ట్ క్లాస్గా తీసుకెళ్తాయి ఆ జాతకుల్ని. చాలా మంచి కంటెంట్ అండి ఇది. అర్థం చేసుకుంటే చాలా మంచి కంటెంట్ ఇది. కొంతమందికి అర్థం అవ్వకుండా హాఫ్ నాలెడ్జ్తో ఉంటే మనం ఏం చేయలేము. చాలా డీప్గా థింక్ చేయాలి ఈ కంటెంట్ని. ఆ సప్తమంలో మరి శని శుక్రుడు ఉంటే మ్యారేజ్కి ఇది కదా అది కదా ఒక పాయింటే పట్టుకుంటారు అంతే. ఆ ఒక పాయింట్లోనే అలా ఉండిపోతారు. నేను ఒక పాయింట్ దగ్గర ఉండట్లేదు, మొత్తం ఎనాలిసిస్ చెప్తున్నాను మీకు. ఒక గ్రహం నెగిటివిటీ ఇస్తుంది, పాజిటివిటీ ఇస్తుంది. ఆ నెగిటివిటీనే పట్టుకుని కూర్చోకూడదు. అర్థమైందండి? ఆధిపత్యాలు ఎక్సలెంట్గా ఉంటాయి అని చెప్పచ్చు. ఇప్పుడు సందేహం రావచ్చు, మరి శనివర్గ గ్రహాలతోటి గురువర్గ గ్రహం కూడా కలిసి ఉందండి, మరి ఎలాగా అంటే కనుక ఆ గురువర్గం ఏదైతే ఉందో దాని యొక్క ఆధిపత్యాలు ఏవి ఎఫెక్ట్ ఇవ్వవు. కాబట్టి అక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకు మంచి కావాలంతే. గ్రహం కలిసి ఉన్నా తప్పులేదు, ఇప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదుగా. అంటే శని శుక్రులే ఉన్నారు, శని శుక్రులతో పాటు మీకు అక్కడ గురువు కలిసి ఉన్నారు అనుకుందాం, లేదా ఏ కుజుడో ఉన్నాడు అనుకుందాం. అప్పుడు కుజుడికి వచ్చే ఆధిపత్యాలు ఏవి రిజల్ట్స్ రావు మీకు. లగ్నాతో కుజుడికి ఆధిపత్యాలు వచ్చేవి పాజిటివ్ రిజల్ట్స్ ఏమి ఇవ్వవు. ఇక్కడ శని శుక్రులకు వచ్చే ఆధిపత్యాలు మాత్రమే తీసుకోవాలి. క్లియర్ అయిందండి పాయింట్? ఇప్పుడు బుధుడు శని కలిసి ఉన్నారు అనుకుందాం. బుధుడు శని కలిసి ఉన్నారు అనుకుందాం. ఆ బుధుడు శని దశమంలో ఉన్నా, లేదు ఆ బుధుడు శని కలిపి అష్టమంలో ఉన్నా, ఆ బుధుడు శని కలిపి వ్యయంలో ఉన్నా, లగ్నాతు బుధుడికి ఏ ఆధిపత్యాలు వచ్చాయి, లగ్నాతు ఆ శని భగవానుడికి ఏ ఆధిపత్యాలు వచ్చాయో చూసుకోవాలి. ఆధిపత్యాలన్నీ కూడా మిమ్మల్ని సెలబ్రిటీస్ని చేస్తాయి. ఆధిపత్యాలు చాలా మంచి మీకు ఎలా అంటే చాలా ఉపయోగపడతాయండి ఆధిపత్యాలు ఈ కాంబినేషన్ వల్ల. క్లియర్ అయిందండి? ఇప్పుడు ఆధిపత్యాల వల్ల ఉపయోగం ఏంటండి అంటే ఆ గ్రహాల యొక్క దశలు జరుగుతున్నప్పుడు ఆధిపత్యాల రిజల్ట్సే వస్తాయి మీకు ఎక్కువ. వ్యయంలోనే ఉన్నారనుకుందాం బుధుడు మరియు శని, కంగారు పడిపోతాం బాబు వ్యయస్థానం పాపస్థానం కదా అని. బుధుడికి ఏ ఆధిపత్యం వచ్చిందో చూసుకోండి, శని భగవానుడికి ఏ ఆధిపత్యం వచ్చిందో చూసుకోండి. ఎక్సలెంట్గా ఉంటాయి ఆధిపత్యాలు వ్యయంలో ఉన్నప్పటికీ కూడా రెండు ఏమవ్వదు. ఇప్పుడు శని శుక్రులు ఇద్దరు కలిసి ఉన్నారు అనుకుందాం. ఇందాక నుంచి బుధుడితే చెప్పుకుంటున్నాం, ఇప్పుడు శని శుక్రులు ఇద్దరు కలిసి ఉన్నారు. ఈ శని శుక్రులు సప్తమంలో ఉన్న, అష్టమంలో ఉన్న, వ్యయంలో ఉన్న శుక్రుడికి వచ్చే ఆధిపత్యాలు, శని భగవానుడికి వచ్చే ఆధిపత్యాలు ఆ మహర్దశల్లో ఉపయోగపడతాయి. ఆ సప్తమంలో ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ అవి ఇచ్చేస్తాయి ఆ గ్రహాలు. కానీ ఇక్కడ వాటికి వచ్చే ఆధిపత్యాలు మాత్రము ఫస్ట్ క్లాస్గా తీసుకెళ్తాయి ఆ జాతకుల్ని. చాలా మంచి కంటెంట్ అండి ఇది. అర్థం చేసుకుంటే చాలా మంచి కంటెంట్ ఇది. కొంతమందికి అర్థం అవ్వకుండా హాఫ్ నాలెడ్జ్తో ఉంటే మనం ఏం చేయలేము. చాలా డీప్గా థింక్ చేయాలి ఈ కంటెంట్ని. ఆ సప్తమంలో మరి శని శుక్రుడు ఉంటే మ్యారేజ్కి ఇది కదా అది కదా ఒక పాయింటే పట్టుకుంటారు అంతే. ఆ ఒక పాయింట్లోనే అలా ఉండిపోతారు. నేను ఒక పాయింట్ దగ్గర ఉండట్లేదు, మొత్తం
ఎనాలిసిస్ చెప్తున్నాను మీకు. ఒక గ్రహం నెగిటివిటీ ఇస్తుంది, పాజిటివిటీ ఇస్తుంది. ఆ నెగిటివిటీనే పట్టుకుని కూర్చోకూడదు. అర్థమైందండి? ఆధిపత్యాలు ఎక్సలెంట్గా ఉంటాయి అని చెప్పచ్చు. ఇప్పుడు సందేహం రావచ్చు, మరి శనివర్గ గ్రహాలతోటి గురువర్గ గ్రహం కూడా కలిసి ఉందండి, మరి ఎలాగా అంటే కనుక ఆ గురువర్గం ఏదైతే ఉందో దాని యొక్క ఆధిపత్యాలు ఏవి ఎఫెక్ట్ ఇవ్వవు. కాబట్టి అక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకు మంచి కావాలంతే. గ్రహం కలిసి ఉన్నా తప్పు లేదు, ఇప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదుగా. అంటే శని శుక్రులో ఉన్నారు, శని శుక్రులతో పాటు మీకు అక్కడ గురువు కలిసి ఉన్నారు అనుకుందాం, లేదా ఏ కుజుడో ఉన్నాడు అనుకుందాం. అప్పుడు కుజుడికి వచ్చే ఆధిపత్యాలు ఏవి రిజల్ట్స్ రావు మీకు. లగ్నాంతో కుజుడికి ఆధిపత్యాలు వచ్చేవి పాజిటివ్ రిజల్ట్స్ ఏమి ఇవ్వవు. ఇక్కడ శని శుక్రులకు వచ్చే ఆధిపత్యాలు మాత్రమే తీసుకోవాలి. క్లియర్ అయిందా? గురువర్గ గ్రహాలు కూడా అలాగే తీసుకోవాలి. సేమ్ ఇదే. ఉదాహరణకి గురువర్గ గ్రహాలు మీరు ఎవరినొకరు తీసుకోండి, కుజుని తీసుకోండి. కుజుని తీసుకున్నప్పుడు కుజుడితో రవి కలిసి ఉన్న, గురువు కలిసి ఉన్న, చంద్రుడు కలిసి ఉన్న, ఇవే కదా కాంబినేషన్స్ మనం చెప్పుకునేది. ఇవి కలిసి ఉంటున్నప్పుడు కుజుడు ఆ గ్రహము, గురువు కుజుడు అనుకోండి. ఈ గురువు కుజుడు ఎక్కడ కలిసి ఉండాలి? 2లో కానీ, 3లో కానీ, తర్వాత 5లో కానీ, 6లో కానీ, 9లో కానీ, 11లో కానీ కలిసి ఉండాలి గురు కుజుడు. అప్పుడు అలా కలిసి ఉన్నప్పుడు గురువుకి కుజుడికి ఏ ఆధిపత్యాలు వచ్చాయో అవి ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తాయి జాతకుడికి. మిమ్మల్ని సెలబ్రిటీస్ చేయడానికి ఆధిపత్యాలు ఉపయోగపడతాయి. రెండు ఆధిపత్యాలు ఉంటాయండి, ఒక ఆధిపత్యం కాదు కదా. ఇప్పుడు చంద్రుని రవిని తీసుకుంటేనే ఒక ఆధిపత్యం వస్తుంది, అది ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది. ఒకటే కాబట్టి ఇంకా పవర్ ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? ఉదాహరణకి రవి గురువులను తీసుకుందాం. ఈ రవి గురువులను తీసుకున్నప్పుడు రవి గురువులు 1లో కానీ, 2లో కానీ, 5లో కానీ, 9లో కానీ, 11లో కానీ కలిసి ఉన్నప్పుడు 1, 2, 5, 9, 11 ఇలా కలిసి ఉన్నప్పుడు రవికి ఒక ఆధిపత్యం వస్తుంది కదా లగ్నాత్తు. ఆధిపత్యము మిమ్మల్ని ఎలా అంటే ఒక సూపర్ స్టార్ని చేస్తాయని చెప్పచ్చు. చంద్రుని తీసుకున్న అంతే. ఒక్కొక్క ఆధిపత్యాలు వచ్చినప్పుడు పవర్ బలం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు సుప్రీం స్టేటస్ని పొందుతారు అని చెప్పచ్చు. ఒక వెలుగుతారు వాళ్ళు డెఫినెట్గా. ఈ కాంబినేషన్స్ ఉన్న జాతకులను చూడండి, రవి గురువులు ఉన్న కాంబినేషన్స్ ఇప్పుడు నేను చెప్పిన స్థానాల్లో చూడండి కావాలంటే. చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళ జీవితం. మెయిన్ ఆధిపత్యాలు ఇచ్చే రిజల్ట్స్ అండి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి, అంత అద్భుతంగా ఉంటాయి. అర్థమైంది కదా? రవి మరియు గురువు లగ్నంలో ఉన్న, 2లో ఉన్న, 5లో ఉన్న, 9లో ఉన్న, 11లో ఉన్న ఇచ్చే ఫలితాలు అంటే వాటి ఆధిపత్యాలు కూడా ఎలా ఉంటాయి అన్నది. ఇక్కడ మిగతా కూడా తీసుకోండి. గురువు కుజుడు, గురువు చంద్రుడు, కుజుడు చంద్రుడు. ఇక్కడ చంద్రుడు కుజుడు కలిసి ఉన్నప్పుడు మనం చంద్రమంగళ యోగంగా కూడా చెప్తూ ఉంటాం. చంద్రుడు గురువు కలిసినప్పుడు గజకేసరి యోగంగా కూడా చెప్తూ ఉంటాం. క్లియర్ అయిందండి? ఇక్కడ ఆధిపత్యాలు మెయిన్ అనమాట. ఇక్కడ యోగాల గురించి కానీ ఆ రెండు కాంబినేషన్స్ కలిస్తే ఏమైనా నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి కానీ ఇది నేను మాట్లాడట్లేదు. ఇప్పుడు చంద్రుడు కుజుడు కలిస్తే చంద్రమంగళ యోగం కానీ, ఎమోషనల్ పర్సన్స్ అని, షార్ట్ టెంపర్ ఉంటుందని ఇవి లాస్ట్ టైం చెప్పుకున్నాం మనం ఒకసారి. అసలు ఇవి ఏం మాట్లాడలేదండి. బట్ ఆధిపత్యాలు ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. చంద్రుడు కుజుడు కలిసి ఎలా ఉండాలి? తృతీయంలో కానీ, చతుర్థంలో కానీ, షష్టమంలో కానీ కలిసి ఉండాలి. అప్పుడు వాటి యొక్క ఆధిపత్యాలు, చంద్రుడికి లగ్నాతి ఏ ఆధిపత్యం వచ్చింది, కుజుడికి లగ్నాతి ఏ ఆధిపత్యాలు వచ్చాయి, ఆధిపత్యాలు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఇస్తాయి. పైగా చంద్రుడికి ఒక ఆధిపత్యం వస్తుంది, ఇంకా పవర్ ఎక్కువ ఉంటుంది. క్లియర్ అయింది కదా? వీళ్ళని అదృష్టవంతుల జాతకులు అని చెప్తాం ఆ స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే. మిగతా చోట్ల ఉన్నప్పుడు ఆ అనాలిసిస్ వేరు. మళ్ళీ ఏమండి ఇప్పుడు ఇలా చెప్పిన దానికే తీసుకోండి. ఇప్పుడు ఇలా కూడా కలిసి ఉండి ఎవరికైతే నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే యథావిధిగా మీరు ప్రతి శనివారము కూడా వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలండి. ఎలా పూజించాలి వెంకటేశ్వర స్వామి వారిని? ఇంట్లోనే వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ఒకటి తీసుకోండి, తులసిమాల వేయండి ఆ ఫోటోకి, నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి, వెంకటేశ్వర వజ్ర కవచాలు చదువుకోండి. ప్రతి శనివారం చెయ్యండి. ఇలాగా 19 శనివారాలు చదవండి. ఇలా చెయ్యండి. మధ్యలో గ్యాప్లు వస్తాయి, పర్వాలేదు. ఇలా చేస్తూ ఉండడం వల్ల మీకు నెగిటివ్ రిజల్ట్స్ తగ్గుముఖం పట్టి అదృష్టం మీ వెంటే ఉంటుంది అని చెప్పుకోవచ్చు.
మీరు అదృష్టవంతులు అవుతారు ఖచ్చితంగా. ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోను, సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.